ఓకే అండి, వాక్యంలోనికి వెళ్దాం. నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాఠం. ఒకనాటి పవిత్ర స్థలాలు నేటి పుణ్యక్షేత్రాల. ఒకనాటి పవిత్ర స్థలాలు నేటి పుణ్యక్షేత్రాల. మన ప్రపంచంలో అనేక మతాల వారు, అనేక కులాల వారు వారీగా ఉన్నారు ప్రజలు. ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్క నమ్మకం, ఒక ఆచారం అంటూ ఉంది. సమాజంలో ఎలా అయితే కట్టుబాట్లు, నియమాలు ఉన్నాయో అలాగే చివరికి క్రైస్తవ్యంలో కూడా ఆచారాలు, సాంప్రదాయాలు అంటూ వాక్యాన్ని పక్కన పెట్టి వారి ఉద్దేశాలను దేవుని మాటలుగా ఈరోజు సమాజంలో చెబుతున్నారు. మనం చూస్తున్నాం వాటిని. అందులో ఒకటే ఈ పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాలు. హైందవ సోదరులు తమ విశ్వాసాన్ని బట్టి పవిత్ర స్థలాలు అంటూ రామేశ్వరం, కాశీ వంటి ప్రదేశాలకి తీర్థయాత్రలకు వెళ్తుంటారు. వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళకి పుణ్యం దక్కుతుంది అన్నది వారి విశ్వాసం. అలాగే ముస్లిం సహోదరులు కూడా మక్కా మసీదుకు లేదా మక్కాకు వెళ్ళడానికి, హజీ యాత్రకు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడతారు. అక్కడికి వెళితే వాళ్ళ ఉద్దేశం, వారి విశ్వాసం ప్రకారం తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఆ మక్కాకు వెళితే మాకు స్వర్గం, జన్నత్ వస్తుంది అన్నది వారి నమ్మకం, వారి విశ్వాసం. అలాగే మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్క పవిత్ర స్థలాలు ఉన్నాయి, వాళ్ళు దర్శిస్తున్నారు. మరి క్రైస్తవులకు కూడా పవిత్ర స్థలం ఉండాలి అంటూ క్రైస్తవులు నియమించుకున్న ఒక పవిత్ర స్థలమే ఇశ్రాయేలు దేశం. వీరు కూడా ఇదిగో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించి సంచరించిన ప్రదేశం ఉంది, దాన్నే యెరూషలేం అని మనం పిలుస్తున్నాం. ఆ యెరూషలేం ప్రాంతానికి వెళ్ళి మనం అక్కడ ప్రార్థన చేసిన లేదా ఆ ప్రదేశాన్ని సందర్శించిన, చూసిన మనకు పవిత్రత, పరిశుద్ధత వస్తుంది. ఆ పవిత్ర స్థలానికి మనం ఒక్కసారైనా వెళ్తేనే మంచిది అనే మనస్తత్వం కలిగి ఈరోజు చాలామంది ఆ స్థలానికి వెళ్తున్నారు, వెళ్ళి దర్శించి వస్తున్నారు. చివరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన కూడా తాను క్రైస్తవ్యంలో ఉంటూ బాప్టిజం తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడంటే ఈ యెరూషలేం ప్రాంతానికి వెళ్ళి యేసు ఎక్కడైతే సంచరించాడో ఆ యోర్దాను నదిలోనే బాప్టిజం తీసుకున్నాడు. ఎందుకు తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకోవచ్చు కదా అంటే లేదు, యేసు జన్మించిన ప్రదేశం కనుక, యేసు సంచరించిన ప్రదేశం కనుక అది పవిత్ర స్థలం అనుకున్నాడు ఆయన. ఇలా నేటి క్రైస్తవ్యంలో కానీ బయట ఉన్నవారిలో కానీ ప్రతి ఒక్కరూ స్థలానికి ప్రాధాన్యత ఇస్తూ పవిత్ర స్థలాలుగా, పుణ్యక్షేత్రాలుగా ఈరోజు చాలా సమాజంలో ఉన్నాయి. నేను సువార్త నిమిత్తం వెళ్తున్నప్పుడు చాలా నాకు కనిపిస్తున్నాయి పుణ్యక్షేత్రాలు అని పేరు పెట్టబడినవి. మన దగ్గరలో పాలవలసలో ఉంది, వాటిపైన పేర్లు కూడా రాసి ఉంది, సమ్ అని రాసి చివరన పుణ్యక్షేత్రం అని రాయబడి చూస్తున్నాం మనం. అంటే ప్రజలందరూ ఒక విశ్వాసం ఏంటంటే స్థలాలలో పవిత్రత ఉంటుంది అన్నది విశ్వాసం కలిగి ఉన్నారు. దానికి బైబిల్ ఒప్పుకుంటుందా? బైబిల్ దానికి సమాధానం ఏం చెప్తుంది? మరి పవిత్ర స్థలాలు వెళ్తున్నారు, ఉన్నాయి అని నమ్మేవారికి ఏ ఆధారం లేకుండా వారు దాన్ని నమ్మరు. బైబిల్లో కూడా ఏదో ఒక వచనం వారికి దొరికే ఉంటుంది. అందుకోసమే ఆ వచనాలను బట్టి బైబిల్లో ఒకవేళ మనం అడిగామనుకోండి, ఇదేంటండి పవిత్ర స్థలాలని అక్కడికి వెళ్తున్నారు ఎందుకు అని అడిగామనుకోండి, క్రైస్తవులకు వెళ్ళేవారికి వాళ్ళు బైబిల్లో ఒక వాక్యాన్ని మనకు చూపిస్తారు. చూపించి ఇదిగో స్థలాల్లో పవిత్రత ఉంది, కావాలంటే చూడండి బైబిల్లో రాయబడి ఉంది అని ఒక వచనాన్ని మనకు చూపిస్తారు. ఇంతకీ స్థలాల్లో పవిత్రత ఉంటుందా? ఆనాడు పుట్టిన లేదా ఆనాడు దేవుడు దర్శించిన ప్రదేశాలు నేటి పుణ్యక్షేత్రాలుగా మారుతాయా అన్నదే ఈరోజు పాఠం. మీకు అర్థమైందో లేదో, దేవుడు తన మాటలను తెలియజేయడానికి భక్తులకు ఎక్కడైతే ప్రత్యక్షత అయ్యాడో, భక్తులకు ఎక్కడైతే కనిపించి తన మాటలు తెలియజేశాడో ఆ ప్రదేశాలే నేటి పుణ్యక్షేత్రాలుగా మారిపోయాయి. ఓకేనండి, అర్థమైందా?
ఏదైతే గ్రంథంలో రాయబడి దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షత ఇస్తాడో అదే పుణ్యక్షేత్రంగా ఇప్పుడు మారింది. అవి నిజంగా పుణ్యక్షేత్రాలా అన్నది ఈరోజు పాఠం. కాదో అవునో చెప్పాలంటే బైబిల్ ఖచ్చితంగా మనం పరిశోధించాలి. రైట్ చదువుదాం. నిర్గమకాండం 26వ అధ్యాయం, నిర్గమకాండం 26వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 33వ వచనం. నిర్గమకాండం 26వ అధ్యాయం 33వ వచనం. ఆ అడ్డతెరను ఆ కొలుకల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలములను అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. చూడండి, పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అని మోషే గారు గుడారాన్ని దేవుడు ఆయనకి చెప్పిన ప్రకారం మందసాన్ని పెట్టడానికి గుడారము చేస్తున్నప్పుడు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం. సేవకులు ఎవరైతే లేవీలు ఉన్నారో యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలానికి ప్రవేశించాలి. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వెళ్ళడానికి ఆలోచించి వెళ్ళేవాడు. ఎందుకంటే ఈయన పరిశుద్ధత లేకపోతే లోపలికి వెళ్ళాడంటే మరణిస్తాడనమాట. ఇలా స్థలానికి పరిశుద్ధత మనం ఒక పదం చూసుకున్నాం కదా. అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఇక్కడ మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను నడిపించక మునుపు దేవుని ప్రత్యక్షత మోషే గారికి కొండ మీద జరుగుతుంది. ఆ కొండ మీద ఉండేటప్పుడు పొదలు మండుచుంటాయంట, కానీ పొదలు కాలిపోవు. అప్పుడు ఆయన తొందరగా అక్కడికి వెళ్ళి ఈ వింత ఏంటి అని చూద్దాం అనుకుంటాడు. అప్పుడు మోషే గారికి దేవుడు ఏం చెప్తాడంటే, మోషే ఇది పవిత్ర స్థలం, పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టి లోపలికి రా, అక్కడికి రా అని చెప్తాడనమాట. అక్కడ కూడా ఏమనిస్తుంది, పరిశుద్ధ స్థలము అంటే స్థలాలలో పరిశుద్ధత ఉంది. కాబట్టి మనం కూడా ఎక్కడ ఆరాధించాలి అంటే ఎక్కడైతే దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడో, ఎక్కడైతే దేవుడు వారితో మాట్లాడాడో ఆ స్థలాన్ని నేడు పుణ్యక్షేత్రాలుగా మార్చుకుంటున్నారు. ఈరోజు సమాజంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ ఎలాగ వెలిసినవే అంటే ఎవరికి ఎక్కడ ప్రత్యక్షమై మాట్లాడితే అదే పవిత్ర స్థలంగా ఆనాడు భావించేవారు. దేవుడు కూడా వారికి పవిత్ర స్థలం, పరిశుద్ధ స్థలం అని చెప్పేవాడు. రైట్. అయితే పవిత్ర స్థలాలకు పవిత్రమేనా, ఇంకా దేవుడు ఇంకేమైనా చెప్పాడా? స్థలాలలోనే పవిత్రత చూడమన్నాడా? ఆనాటి కాలంలో, ఎవరి కాలంలో? మోషే గారి కాలంలో పవిత్ర స్థలాలు ఉన్నాయి. పవిత్ర స్థలాలకు మాత్రమే పవిత్రత ఉందా, ఇంకేమైనా పవిత్రత కలిగి చూడమన్నాడో కొన్ని విషయాలు మనం చదువుదాం. లేవియకాండం 11వ అధ్యాయం, లేవియకాండం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. లేవియకాండం 11వ అధ్యాయం 1 నుంచి మనం చదువుదాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఎలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీతో ఇట్లనుడి, భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును. జంతువుల్లో ఏది డెక్కలు గలదే నెమరువేయను దాన్ని తినవచ్చును, కానీ నెమరువేయి వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు అని ఇలాగ చెప్పుకొస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఏంటి? ఆహార వస్తువుల్లో కూడా ఏది తినాలో ఏది తినకూడదు కూడా దేవుడు పవిత్ర స్థలాలలోనే పవిత్రత దేవుడు చెప్పట్లేదు వాళ్ళకి. తినే వస్తువులలో కూడా ఏది తినొచ్చు, ఏది తినకూడదు. చూడండి, ఈరోజు సమాజంలో ఉన్నవారు కూడా కొంతమంది ప్రజలు ఈరోజు తినకూడదండి, ఇవి ఈరోజు చేయకూడదండి, మేము ఇవి తినకూడదు అవి తినకూడదు అని చెప్పుకుంటున్నారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి అంటే బైబిల్లో నుంచే. బైబిల్ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ మీరు ఏవి తినాలి ఏవి తినకూడదు అని చెప్పాడు. ఒకవేళ అవి తింటే అది అపవిత్రమని, తినకపోతే పవిత్రమని చెప్పాడనమాట. చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయం 28వ వచనం చదివితే, వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, అవి మీకు అపవిత్రమైనవి. అంటే ఏవి తినకూడదో
ఒకవేళ అవి తినకూడదు. అవి వాటిని ఏమన్నాడు? ఆ ఆహార వస్తువుల్ని అపవిత్రము అన్నాడు. ఆ పైన 1వ వచనం నుంచి లెక్కేసుకుని మొత్తం ఆ అధ్యాయం మొత్తం ఏముంటుందంటే ఏవి తినాలి, ఏవి తినకూడదు. చూడండి 5వ వచనం, పొట్టి కుందేలు నెమరు వేను కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. చూసారా? పంది విడిగా నుండి 2 రెక్కలు గలదు కానీ అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసం మీరు తినకూడదు, వాటి కళేబరం ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. అంటే పవిత్రం అనేది అపవిత్రం అనేది దేవుడు అప్పుడు దేన్ని బట్టి చూశాడు చెప్పండి? స్థలాన్ని బట్టి పవిత్రం అపవిత్రం చెప్పాడు. తినే ఆహారాన్ని బట్టి కూడా పవిత్రము అపవిత్రం చెప్పాడు. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా చనిపోతే వాళ్ళని ముట్టుకున్నా కూడా పవిత్రమా అపవిత్రమా చెప్పాడు. ఒకవేళ బయటికి వెళ్ళి ఇంటికి వస్తే ఇంట్లోనికి వెళ్ళాలంటే మీరు పవిత్రులో అపవిత్రులో అది కూడా చెప్పాడు. ఈరోజు మనం ఈ సమాజంలో ఇవన్నీ పాటిస్తున్నాం ఇప్పుడు, అంతేనా? ఎక్కడున్నవి ఇవన్నీ? బైబిల్లో ఉన్నవి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాటలు అవన్నీ. అది మనం ఇప్పటికే పాటిస్తున్నాం. చూడండి, శవాన్ని ముట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాం? అపవిత్రం అండి, ఇంట్లోనికి వెళ్ళకూడదు. ముందేం చేయాలి? స్నానం చేయాలి. ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? బైబిల్. కడగా ఉంటారు చూడండి స్త్రీలు కొంతమంది, వారిని ముట్టకూడదండి. వారిని ముట్టుకుంటే అపవిత్రం, స్నానం చేయాలి. ఎక్కడి నుంచి వచ్చింది రూలు? బైబిల్. మీరు ఎక్కడికి వెళ్ళి ఏ ఆజ్ఞను మీరు చూస్తున్నా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్లో నుంచే. ఆ మాటలు కూడా అదే అధ్యాయం మొత్తం మీరు చదువుకున్న ఆ వచనాలన్నీ అక్కడ రాయబడి ఉంటుందన్నమాట. అంటే ప్రతిదానికి పవిత్రము అపవిత్రము అని దేవుడు తెలియజేశాడు. మరి అయితే అవి ఇప్పుడు పాటించాలా? అవి పాటించాలా పాటించకూడదా? పాటించాలి అన్నారు అనుకోండి, పాత నిబంధనలో ఉన్నవన్నీ పాటించాలి. పాత నిబంధనలు ఏమున్నాయి? బలులు ఉన్నాయి. పాపం చేసిన వెంటనే ఏం చేయాలి? బలి ఇవ్వాలి. అయితే బలి ఇస్తావు ఇప్పుడు? పాత నిబంధనలో సున్నతి ఉంది, అది ఇప్పుడు చేసుకుంటారా? అది ఎందుకు అలా ఇచ్చాడు దేవుడు అంటే అది శరీర సంబంధమైనది. వాటి ద్వారా అంటే వీటిలో పవిత్రత కలిగి ఉంటే, అంటే దేవుడు చెప్పిన ఈ ఆహార వస్తువులను, ఈ పవిత్ర స్థలాలను వీటిని పాటించాడు అనుకోండి, హృదయంలో కూడా పవిత్రత వీడు తెచ్చుకుంటాడు అన్న నమ్మకంతో దేవుడు వారికి వాటిని ఇచ్చాడు. అంటే ఒక పవిత్రత పరిశుద్ధత నేర్పించడానికి దేవుడు క్రమేణా నేర్పిస్తున్నాడు వాడికి, ఒకటి తర్వాత ఒకటి. చూడండి, 10వ తరగతి పాస్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు చదవాలి? 10 సంవత్సరాలు. 1 నుంచి 10 వరకు చదివితే అప్పుడు 10వ తరగతిలో పెద్ద ఎగ్జామ్ ఉంటుంది. మరి ఇన్ని క్లాసులు చదవడం దేనికి? ఆ ఎగ్జామ్ కోసం. అంటే అవి నేర్పించడానికి ఇన్ని సంవత్సరాలు చదవాలా? అలాగే దేవుడు కూడా ఆత్మలో హృదయంలో శుద్ధి కలగడానికి, హృదయంలో పరిశుద్ధత రావడానికి దేవుడిని వీటిని కాలక్రమేణా ఒకదాని తర్వాత ఒకటి వారికి నేర్పించుకుంటూ వచ్చాడే తప్ప వాటిని ఇప్పుడు పాటించాలని కాదు. అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు వాటిని ఇచ్చాడో, అది శరీర సంబంధమైనదో ఆత్మ సంబంధమైనదో ఆ మాట అక్కడ తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే. ఇవేంటంట? అన్నపానాలు, ఏవి తినాలో, ఏది తాగాలో, ఏది ధరించుకోవాలో, ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం చేయాలో, అవన్నీ దేనికి సంబంధించినవి? శరీర శుభ్రతకు సంబంధించినవి. అంటే వాటి ద్వారా ఏం నేర్పించాలనుకున్నాడు? ఆత్మ సంబంధమైన శుద్ధి నేర్పించాలనుకున్నాడు దేవుడు. అందుకోసం వాటిని ఇచ్చాడు. కానీ పాత నిబంధనలో ఈ విషయాలను చూసిన వారు ఏం చేస్తున్నారంటే, క్రొత్త నిబంధనలో మనం ఉన్న క్రైస్తవులుగా దేవుని చేత పిలువబడుతున్నా మళ్ళీ దేన్ని పాటించాలనుకుంటున్నారు నేటి క్రైస్తవులు? పాత నిబంధనలో ఉన్న వాటిని పాటించాలనుకుంటున్నాడు. మరి పవిత్ర స్థలాలని దేవుడే చెప్పాడు కదండి, పాటిస్తే తప్ప?
అనే ఈ ఆలోచనలు ఇప్పుడు చేస్తున్నారు కదా. అందుకు దేవుడు ఒక మంచి మాట తన బైబిల్ గ్రంథంలో రాపించాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. చూసారా, 3 సార్లు చెప్తున్నాడు. ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం. దేవుడు ఎక్కడే ఉంటాడు, ఈ స్థలమే పవిత్రమైనది, ఎక్కడికే అందరూ దేవుణ్ణి వచ్చి ఆరాధించాలి. వాళ్ళే కాదండి, ఈ రోజున్న నేటి క్రైస్తవ సమాజమైన, నేటి క్రైస్తవ సేవకులైన చెబుతున్నది పవిత్రత, పరిశుద్ధత ఎక్కడ ఉంటుందని చెబుతున్నారు? ఆలయంలో పవిత్రత ఉంటుందని చెప్తున్నారు. ఆలయంలో దేవుడు ఉంటాడని చెబుతున్నారు, మీరు వింటున్నారు కూడా. కానీ ఇక్కడ ఈ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు ఎలా అయితే అన్నారో ఇప్పుడు సమాజం కూడా అలాగే అంటుంది. స్థలాలలో పవిత్రత ఉంది అంటున్నారు. దేవుడేమన్నా ఈ స్థలం యెహోవా అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అవేంటంట? ఎవరైనా స్థలాలలో పరిశుద్ధత, పవిత్రత ఉంది అన్నారంటే వాళ్ళు చెప్పేది మోసకరమైన మాట. దాన్ని మనం ఏం చేసుకోకూడదంట? ఆధారము చేసుకొనకుడి. మరి పవిత్ర స్థలం ఎక్కడుంది? అవి పవిత్ర స్థలాలు కాదా? ఇంకో మాట మీకు చెప్తాను. ఒకవేళ ఒక్క స్థలమే పవిత్ర స్థలం అయితే మరి భూమి అంతటిని చేసింది ఎవరు? భూమి అంతా ఒక దగ్గర పవిత్రంగా సృష్టించి ఇంకో దగ్గర అపవిత్రంగా చేశాడా? సమస్తాన్ని సృష్టించింది దేవుడే కదా. ఆకాశమును భూమిని అందరు సమస్తాన్ని కలుగు చేసింది ఎవరు? దేవుడే. అప్పుడు చెప్పడానికి సందర్భం వేరు, వాళ్ళకి నేర్పించడానికి అవి చెబుతున్నాడు. అందుకోసమే ఆదికాండంలో దేవుడు సృష్టిని చేసేటప్పుడు ఏం చెప్పాడు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా కనబడెను. దేవుడు తాను సృజించిన ప్రతీది చూసిన తర్వాత దేవుడికి అది ఎలా ఉందంట? చాలా మంచిది, చాలా మంచిది. అంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే ప్రతి వస్తువు మంచిదా? మంచిదే. అంటే ఏ స్థలమైనా మంచిదే. దేవుడు సృజించాడు. అదే దేవుడు సృజించిన దాన్ని మనం ఎవరం ఇది పవిత్రం అది అపవిత్రం అని చెప్పడానికి కదా. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని క్లియర్ చేస్తున్నాడు. అంటే వాళ్ళు అనుకున్న ఉద్దేశాలు తప్పు అని చూపిస్తూ, అది మీరు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో జరిగిన సందర్భాలు, అది ఖచ్చితం కాదు. ఇదిగో నేను నీకు నూతన నిబంధన క్రైస్తవ్యాన్ని ఇస్తున్నాను, క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన మాటలు వినండి అంటూ యేసుక్రీస్తు సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. ఎక్కడ ఆరాధించారంట? ఈ సమరీ స్త్రీ దగ్గరికి వస్తే సమరీ స్త్రీ ఏమంటుందంటే, మా పితరులందరూ, మా పెద్దలందరూ ఎక్కడ ఆరాధించారో తెలుసా? పర్వతం మీద. పర్వతం మీద ఎందుకు ఆరాధించారు? మోషేకు దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు కనుక. ఓకేనా? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. ఎవరు చెప్తారు? యూదులు చెప్తారు. యూదులు ఏమని చెప్తారు? ఆరాధించే స్థలం ఎక్కడుందో తెలుసా? యెరూషలేములో ఉంది. యెరూషలేములో ఏముంది? యెరూషలేములో ఏముంది? సొలొమోను కట్టించిన మందిరం ఉంది అక్కడ. వీళ్ళేమో మోషే నియమించిన కొండ, మోషేకి దేవుడు ప్రత్యక్షమై ఆజ్ఞలు పలకలు ఇచ్చాడు కదా, ఆ పర్వతం మీద మా ఆరాధన స్థలం అంటున్నారు. వీళ్ళేమంటున్నారు? యూదులు, మాకు సొలొమోను కట్టించిన మందిరం ఉంది, అది మాకు పవిత్ర స్థలం. వీళ్ళకి ఇది పవిత్ర స్థలం, వాళ్ళకి ఇప్పుడు సమాజంలో ఉన్నవారికి ఏది పవిత్ర స్థలాలు అంటే కొండలు. ఎక్కడ కొండలు ఉంటే అక్కడికి వెళ్ళి అదే పవిత్ర స్థలం అనుకుంటున్నారు.
ఉమ్? ఉమ్. చదువుతాం. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించను కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఎట్లన్నాడు, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఈ స్థలంలో కానీ యెరూషలేము మందిరంలో కానీ తండ్రిని, దేవుణ్ణి ఆరాధించరు. మరి ఎక్కడ ఆరాధిస్తారని చెప్తున్నాడు యేసు. చూద్దాం. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. మీకు తెలియని దానిని అంటే ఒక పవిత్ర స్థలం అని, ఆ స్థలంలో కూర్చుండి నువ్వు ఆరాధిస్తే అది నీకు తెలియని ఆరాధన అని యేసు చెబుతున్నాడు. అంటే ప్రదేశంలో పవిత్రత ఉందని నమ్మితే మీకు తెలియకుండానే నువ్వు ఆరాధిస్తున్నావు అని చెప్తున్నాడు యేసు. మరి ఎలా అంట ఆరాధించేవారు? మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము, రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇప్పుడునే వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అంటే స్థలాలలో ఆరాధన కాదంట, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం కావాలంట. అంటే దేవుడు పవిత్ర స్థలాలు కాదు, పరిశుద్ధ స్థలాలు కాదు, పవిత్రత శరీరం మీద కాదు, తినే ఆహారంలో కాదు. దేవుడు నివసించే ప్రదేశం ఒకటి ఉంది, అది ఈ దేహం. ఈ దేహంలో దేవుని ఆత్మ ఉండి వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే అది దేవునికి ఆరాధన స్థలం. దేవుణ్ణి ఆరాధించవలసింది అలాగా, ప్రదేశాల్లో కాదు. కానీ యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి మాటలు చెబుతుంటే చాలామంది దాన్ని అంగీకరించలేకపోయారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం కొన్ని విషయాలు. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలిచుండగా ఆయన శిష్యుల ఆకలి కొని వెన్నులు తురించి తినసాగరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడని శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా వీళ్ళకి ఆకలేసి వెన్నెలు తురించుకొని తిన్నారంట. తినేసరికి వెంటనే వీళ్ళు అడుగుతున్నారు, ఏంటి? విశ్రాంతి దినమున తినకూడనివి అవి. ఏం తినకూడదు విశ్రాంతి దినమున? చూడండి, చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా అప్పుడు యేసు ఏమంటున్నాడంటే, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాన్ని మీరు చదవలేదా? దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను, మరియు యాజకులు విశ్రాంతి దినమును దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం ముందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే వారు తిన్నారని ఆపితే యేసు ఏమని చెప్తున్నాడంటే, మరి దావీదు గారు యాజకులే తినాల్సిన సముఖపు రొట్టి, దావీదు ఎవరు? రాజు ఎలా తిన్నాడు అని వాళ్ళకి తిరిగి ప్రశ్న అడుగుతున్నాడు. విశ్రాంతి దినం దేవాలయం ఆచరించాలి ఎవరు? యాజకులు. వాళ్ళే చేయట్లేదు, కానీ శిక్ష వాళ్ళ మీదకి రాలేదు. అంటే మీరు పదాలు తీసుకుంటున్నారు కానీ అది ఎందుకు ఇచ్చానన్న సంగతి మీరు మరిచిపోయారు. స్థలానికి లేదా ప్రదేశానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ భక్తి విషయంలో, హృదయం విషయంలో మీరు సరిగా లేరు అని కింద వచనాల్లో యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి, మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరనను. వాక్య భాగ్యం మీకు తెలిసి ఉంటే దోషులను తీర్పు తీర్చకపోదురు, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు అని చెప్పాడు. మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలనుకుంటున్నారే, ఆ ఆచారంలో ఉన్నారే తప్ప ఆ విశ్రాంతి దినానికి ప్రభు ఎవరో తెలుసా? నేనే. నన్ను మీరు ఆరాధించట్లేదు, హృదయపూర్వకంగా మీ మనఃపూర్వకంగా నన్ను ఆరాధించట్లేదు. అంటే ఈరోజు మనుషులు కూడా, క్రైస్తవులు కూడా ఆచారాలకు ఇచ్చిన విలువ దేవునికి మాత్రం ఎవరు? ఏవైతే చర్చిల్లో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆచారం ఉంది, వాటిని ఫాలో అవుతారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ
దేవుణ్ణి మనసులో పెట్టుకోరు, దేవుని వాక్యానికి హృదయము ఇవ్వరు. రూల్స్ ఫాలో అవుతారు, ఏవి సంఘ కార్యక్రమాలు ఫాలో అవుతారు తప్ప దేవుని వాక్యాన్ని పట్టించుకోరు. వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇంకా చూడండి, లోకసువార్త 11:38 లోకసువార్త 11:38 ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూసి ఆశ్చర్యపడును. ఎవరిని చూసి? యేసుక్రీస్తుని చూసి. యేసుక్రీస్తు అంట భోజనానికి ముందు స్నానం చేయలేదంట. వాళ్ళు చూసి ఆశ్చర్యమైపోతున్నారంట. చూసి ఎంతవరకు వెళ్ళిపోయిందంట ఆచారాలు. ఏ వాక్యమైతే సర్వ సృష్టిని కలిగించిందో, ఏ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాక్యాలను అయితే వీరు చదువుతున్నారో, ఆ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటికీ ఆధారం యేసుక్రీస్తు అయితే, ఆ యేసునే నువ్వెందుకు స్నానం చేయకుండా భోజనం చేస్తున్నాడు యేసు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంటే పద్ధతులు దేవుణ్ణి పక్కన పెట్టిస్తున్నాయి. అక్కడ రాయబడింది కదా స్నానం చేయాలని, ఎక్కడ? ధర్మశాస్త్రంలో. ముట్టుకోవద్దని, బయట నుంచి వచ్చినప్పుడు స్నానం చేయాలని, సంత వీధిలో వెళ్ళేటప్పుడు నీళ్ళు చల్లుకోవాలని ఉన్నాయి. అవన్నీ ఉన్నాయండి. మార్కు సువార్త చూడండి ఒకసారి, 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 1 నుంచి చదువుదాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులు కొందరు ఆయన వద్దకు వచ్చి కూడి, శిష్యులు కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనం చేయటి చూచిరి. ఏం చేయలేదంటే వాళ్ళు కడగకపోతే వారి దృష్టిలో ఏంటి? అపవిత్రులు. అంటే శరీర సంబంధమైన ఆచారాలు వారి దృష్టిలో అపవిత్రం, కానీ హృదయం ఎంత చెడిపోయినా వారికి అవసరం లేదు. ఈరోజు కూడా క్రైస్తవం అలాగే ఉంది. నువ్వు ఆధారం వచ్చేసరికి తెల్ల బట్టలు వేసుకొని రావాలమ్మా, లేకపోతే నువ్వు అపవిత్రురాలు. నువ్వు చర్చికి రాకు. తెల్ల బట్టలు వేయలేదు కదా, ఈరోజు నీకు ప్రభువు వల్ల ఇవ్వబడదు. ఎందుకు? తెల్లని వస్త్రం నువ్వు ధరించుకోలేదు. అర్థమవుతుంది? ఇలా కూడా ఉన్నారు. అంటే ఇలాంటి ఆలోచనలకి ఇస్తున్నారు. హృదయం ఎలాగుందో చూస్తున్నావా? హృదయం, ఆమె యొక్క హృదయం కానీ ఆయన యొక్క హృదయం దేవుని ఎదుట ఎలా ఉంది? ఎవరైనా వారికి వారు దేవునికి లెక్క చెప్పుకుంటారు కదా. మన పని ఏంటి? మనం చేయాలి. అవునా? అంటే ఈ శరీర సంబంధమైన వాటి కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప హృదయ సంబంధంగా మనిషి ఆలోచన లేదు. ఆ విధంగానే ఈరోజు ఇవన్నీ చేస్తున్నారు. ఆహార పదార్థాల గురించి వెంటనే అడిగిన వెంటనే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు చూడండి. 7వ అధ్యాయం 20వ వచనం. 7వ అధ్యాయం. ఎప్పుడైతే భోజనం అపవిత్రపరుస్తుందని చెప్పాడో అప్పుడు యేసు ఏమంటున్నాడు చూడండి 19వ వచనం నుంచి. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడబడును. ఇట్లా అది భోజన పదార్థములన్నీ పవిత్రపరచును. మనుష్యుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. అంటే భోజనం చేయడం, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వల్ల మనిషి అపవిత్రుడు కాదు. అది ఎందుకు అంటే హృదయంలోనికి వెళ్ళదు. అది ఎక్కడికి వెళ్తుంది? కడుపులోనికి వెళ్తుంది. తినే ఆహారం ఎక్కడికి వెళ్తుంది? కడుపులోనికి వెళ్ళి జీర్ణమైన తర్వాత బయటికి బహిర్భూములు విడవబడుతుంది. అది మనిషిని అపవిత్రం చేయదు. మరి ఏది అపవిత్రం చేస్తుంది? మనుష్యుల హృదయములో నుండి వచ్చినవే మనిషిని అపవిత్రపరుస్తాయి. అవేంటి చూడండి. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరము, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చిన ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. అంటే ఒక మనిషి పవిత్రుడు కావాలో అపవిత్రుడు కావాలో ఏది నిర్ణయిస్తుంది? నీ హృదయ ఆలోచన నిర్ణయిస్తుంది. నీ హృదయంలో పైన ఉన్న వచనాల్లో హృదయం గురించి రాయబడింది. అంటే హృదయంలో ఏమేమి ఉంటే నువ్వు పవిత్రుడు, హృదయంలో ఏమేమి ఉంటే అపవిత్రుడు. అంటే నువ్వు తినే ఆహారంలో అపవిత్రత లేదు. అర్థమవుతుందా? నువ్వు ధరించే వస్త్రాల్లో అపవిత్రత
లేదు నువ్వు వెళ్ళే స్థలాన్ని బట్టి అపవిత్రత కాదు. దేన్ని బట్టి? నీ హృదయాన్ని బట్టి. నీ హృదయాన్ని బట్టే పవిత్రత అపవిత్రత. గలతీ పత్రిక 5:22 అంటారు, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, ఆశ నిగ్రహము, సాత్వికము అని ఇలాగ 9 ఆత్మఫలం రాయబడ్డాయి. వాటిని ఫలిస్తే నువ్వు పవిత్రుడు. ఒకవేళ ఇదిగోండి ఇక్కడ రాయబడ్డాయి చాలా, లోపాల నుండి బయలు వెళ్ళినవి. ఇవి నువ్వు పాటించి ఒకవేళ నీ జీవితంలో ఇవి ఉంటే నువ్వు అపవిత్రుడు. అంటే స్థలాన్ని బట్టి పవిత్రత అపవిత్రత ఉండదు, హృదయాన్ని బట్టి ఉంటుంది. అదే మాట తిమోతికి రాసిన పత్రికలో రాయబడి ఉంది చూడండి. తీతుకు పత్రిక 1:15. తీతుకు పత్రిక 1:15. పవిత్రులకు అన్నీయు పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి. పవిత్రములు అనుకుంటే అన్నీ మనకి పవిత్రాలే. మనం అపవిత్రమైంది అనుకున్నాం అనుకో, మనమే అపవిత్రం అనుకున్నాం అనుకో, అది మనకు అపవిత్రమే. అంటే మన ఆలోచన ప్రకారం అది పవిత్రమా అపవిత్రమా నిర్ణయింపబడుతుంది. అర్థమవుతుంది? హృదయాలోచన బాల్యం నుండి దేవుడు చెడ్డదన్నాడు. అంటే హృదయములో ఉండేదే, హృదయంలో ఉన్న వాటిని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనం పవిత్రంగా మార్చబడతాం. ప్రదేశాన్ని బట్టి పవిత్ర స్థలాలు ఉండవు. యేసుక్రీస్తు అదే చెప్పాడు కదా, ఆరాధించే స్థలము ప్రదేశం లేదు నాయనా, తండ్రిని ఆరాధించే స్థలం ఎలాంటిది చెప్పండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే స్థలాన్ని బట్టి అక్కడికి వెళితే పవిత్రత ఉంటుంది, అది పరిశుద్ధ స్థలం. అక్కడికి వెళ్తేనే దేవుడు మనల్ని దర్శిస్తాడు, దేవుడు దీవిస్తాడు అని కొన్ని ప్రదేశాలు బట్టి ఈరోజు చాలామంది ఒక సంవత్సరంలో వాళ్ళు నియమించిన ఒక డేట్ చెప్తారు. వాళ్ళు ఆ డేట్కి అందరూ అక్కడికి వెళ్తారు. ఎందుకు? అక్కడికి వెళ్తే ఏదో పుణ్యం వస్తుంది, అక్కడికి వెళ్తే నా జీవితం పవిత్రమైపోతుంది, నేను చేసిన పాపాలన్నీ పోతాయి అని ఒక నమ్మకం. ఎక్కడ? ప్రదేశాలు బట్టి పవిత్రాలని, ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలను బట్టి పవిత్రత రాదు. ఎప్పుడు నీ హృదయంలో ఉన్న చెడు తలాంపులను విడిచిపెడతావో అప్పుడే మనిషికి పవిత్రత వస్తుంది. ఇంకో విషయం చెప్పమంటారా? ఎక్కడైతే పవిత్ర స్థలాల నుంచి వెళ్తారో అక్కడ అందరూ ఒక్కసారి వెళ్ళారు అనుకోండి, ఎంత కలుషితం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు అందరూ ఒకే చెరువులో ఒకేసారి మన ఊరోళ్ళందరూ వెళ్ళి మునిగారు అనుకోండి, ఏమవుద్ది? మొత్తం కలుషితమైపోద్ది నీరు. అర్థమవుతుందా? స్థలాల్లో పవిత్రత లేదు, హృదయంలోనే ఉండాలి పవిత్రత. యేసు అదే బోధిస్తున్నాడు మనకి. ఇంకా చూద్దాం, చివరిగా ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:14. మరియు వారి మనస్సులు కఠినమైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసికే నిలిచి ఉన్నది. ఎవరైతే క్రైస్తవుల్లో ఇంకా పవిత్ర స్థలాలని, ఎక్కడెక్కడికో వెళ్తే పరిశుద్ధత వస్తుందని వెళ్తున్నారో వాళ్ళకి ఏం అర్థం కాలేదు అంటే పాత నిబంధన ఇంకా నిలిచింది అనుకుంటున్నారు. వాళ్ళు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు చేసిన, యూదులు చేసిన ఆచారాలు మేము పాటిస్తాము అంటున్నారంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు వాక్యం. దేవుడు ఏం చెప్తున్నాడు? పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. అంటే వారికి ఇంకా పాత నిబంధన ఇంకా చేయాలనుకుంటున్నారు. క్రొత్త నిబంధన వచ్చేసింది మనకి. యేసుక్రీస్తు మనకు ఒక నిబంధన ఇచ్చేసాడు. ఇప్పుడు బలులు అర్పించాల్సిన అవసరం లేదు, సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు, పవిత్ర స్థలాలకు వెళ్ళి ఆరాధించాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో నా నామం ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటాను, వారిలో నివసిస్తానని ఆయన చెప్పాడు. అంటే మనం ఎక్కడైతే కూడుకుంటామో అదే మనకి పవిత్రం. పవిత్రత స్థలాల్లో ఉందా, మనుషుల్లో ఉందా?
అది ఇందులో లేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ 4 గోడల్లో దేవుడు ఉంటాడు, దేవుడు దీనికి కాపలా ఉంటాడు. దానికి ఎందుకు? అది గోడలు, అవి సిమెంట్ గోడలు మనం కట్టుకున్నవే. దేవుడు ఉండేది ఇందులో కాదు, మనలో. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే మనుషులు. మనం దేవుని విశ్వసించిన మనం దేవుని సంఘం. ఇది నిర్జీవమైన రాళ్ళు అవి, అంతేనా? దానిలో జీవం ఉందా? లేదు. దానిలో పవిత్రత కాదు, అందులో దేవుడు ఉండడు. మరి అందులో ఉంటాడు జీవం కలిగిన ఆత్మలుగా మనం ఉన్నాం, జీవం కలిగిన మనుషులుగా మనం ఉన్నాం, సజీవమైన రాళ్ళుగా మనం ఉన్నాం. మనలో ఉంటాడు దేవుడు. స్థలానికి ముడి పెట్టకూడదు ఎప్పుడు, ఓకేనా? దేనికి ముడి పెట్టాలి? స్థలానికి ముడి పెట్టకూడదు. పవిత్రం అపవిత్రం, ఈ ప్లేస్ మంచిది కాదండి, ఈ ప్లేసు వాళ్ళు అంటారు కదండి. కొనడానికి ఏమైనా వచ్చాను అనుకోండి, ఇది మోలీసురు ఇటు బాగోలేదు, ఇది వెనక పక్క ఉంది, తూర్పున ఉంది, ఇది పడమటన ఉంది, ఎటువంటి నీకెందుకు? అది ఎవరు సృజించాడు? దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదని దేవుడు చెప్పాడు. ఏదైనా తీసుకోండి, ఏదైనా కొనుక్కోండి, లేకపోతే ఏదైనా దేవుని కోసం వాడండి. అది పవిత్రం, ఇది అపవిత్రం లేదు. వస్తువుల్లోని ప్రదేశాల్లోని అపవిత్రత పవిత్రత కాదు, సమస్తము. నువ్వు పవిత్రంగా చూస్తే అన్నీ పవిత్రాలే, నువ్వు అపవిత్రంగా చూస్తే అన్నీ అపవిత్రాలే. ఒక అబ్బాయి ఒక అమ్మాయి బండి మీద వెళ్తున్నారు అనుకోండి, నువ్వు చూసావు, చూసిన వెంటనే ఎవరాలు చుట్టాలు కాలం అనుకుంటే ఏటి లేదు, అమ్మాయి ఎవరు వెనకతలు తీసుకెళ్ళి వెళ్తున్నారు వీళ్ళు అని నువ్వు అపవిత్రంగా చూసావు అనుకో, నీకు ఎలా కనిపిస్తుంది? అపవిత్రంగానే కనిపిస్తుంది. వాళ్ళ అక్క చెల్లెలు అయ్యి ఉండొచ్చు, అన్న చెల్లెలు అయ్యి ఉండొచ్చు. నువ్వు దూరం నుంచి చూసి బైక్ మీద ఇద్దరు కలిసి వెళ్ళేసరికి నువ్వు వెంటనే ఏమనుకుంటావు? నీ మనసు, ఎందుకంటే నీ ఆల్రెడీ మనసు మొత్తం, హృదయం అందరం అపవిత్రం అయిపోయింది. మరి నీ కళ్ళు కూడా ఎలా చూస్తాయి? అపవిత్రంగానే చూస్తాయి. ఒకళ్ళు పవిత్రంగా ఆలోచించేసావు అనుకో, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. అలాంటి నీ మనసు ఉందనుకో, కరెక్ట్గా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. అలాగే మన మనస్సు ముందు. గలతీ పత్రిక చూడండి, 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎప్పుడైతే వీటిని మన మనసులో కలిగి ఉంటామో మనమే పవిత్రం, దేవుని దృష్టికి మనమే పవిత్రులు. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. 19వ వచనం, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలలతో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇవి ఉంటే ఒకవేళ నువ్వు ఎక్కడికి వెళ్ళి మునిగినా ప్రయోజనం లేదు, అక్కడేదో పవిత్రత ఉందని వెళ్ళినా ప్రయోజనం లేదు. నువ్వు ఎక్కడున్నా ఆత్మ సంబంధమైన ప్రతి ఫలం నువ్వు ఖచ్చితంగా నీ హృదయంలో నువ్వు చూపిస్తే నువ్వే ఒక పవిత్ర స్థలం, నువ్వే పవిత్రమైన వాడు దేవుని దృష్టిలో. అర్థమవుతుందా? మరి ఎక్కడికి ఎందుకు రావాలండి? అలాగైతే వాక్యం నేర్చుకోనికి రావాలి. మనం అందరం సమాజంగా కూడుకోవడానికి రావాలి. సమాజంగా కూడుకోమన్నాడు దేవుడు చెప్పాడు కదా, అలా కూడుకోవడానికి ఒక స్థలం ఇది, అంతే. అంతేగాని ఇక్కడ దేవుడు ఉంటాడు అనుకోకండి. మళ్ళీ దేవుడు ఎక్కడ ఉంటాడు? మన హృదయాల్లో. అందుకోసమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆలయం ఏది? దేవునికి ఆలయం ఏది? పవిత్ర స్థలం ఏది? మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. మీ దేహం అంతా దేవుడు ఉండాలనుకున్న ఆలయం ఇది, పవిత్ర స్థలం ఇది. దీన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మనము ఇంటిని పవిత్రంగా ఉంచుకుంటాం, బట్టలు మంచిగా ఉంచుకుంటాం, కానీ దేహాన్ని మాత్రం, పైన ఉన్న శరీరాన్ని కూడా మంచిగా ఉంటున్నాం స్నానం చేసి, కానీ లోపల
ఎంత కల్మషం ఉందో ఆ కల్మషాన్ని మొత్తాన్ని వాక్యంతో శుద్ధి చేసుకోవాలి ప్రతిదినం. పవిత్ర స్థలంగా, దేవునికి పవిత్ర స్థలంగా ఈ దేహాన్ని మనం ఉంచాలి ఇప్పుడు. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం.